జీవీఎంసీ ప్రతిష్టను నిలబెట్టే విధంగా సేవలందిస్తానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అభ్యున్నతికి కృషి చేస్తానని నూతన మేయర్ పీలా శ్రీనివాస్ అన్నారు. పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రజల మెప్పు పొందే విధంగా పనిచేస్తానన్నారు. అవినీతికి ఆస్కారం లేని రీతిలో కార్పొరేషన్ను నడిపిస్తామని చెప్పారు. విశాఖలో తాగునీటి సమస్యను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని, ప్రణాళికాబద్ధంగా నిరంతరాయంగా నీరందించేందుకు కృషి చేస్తామన్నారు. పారిశుద్ధ్యంపై కూడా ప్రత్యేక విధానాలు అమలు చేస్తామన్నారు. గతంలో జరిగిన అవినీతిని వెలికితీసి వాటన్నిటిపై దర్యాప్తు చేస్తామని మేయర్ తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ పీఠానికి ఇలువ కట్టలేంది. అటువంటి బాధ్యతలు మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, నాతో ఉన్న కార్పొరేట్స్ కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఒక ముఖ్యమైన బాధ్యత అప్పచెప్పారు. నేను ఒక పదవి అనుకోను. ఈ బాధ్యతకి అందరికీ మంచిగా, పేద ప్రజలకు అందుబాటులో ప్రజానాయకుడిగా గుర్తించుకోవాలని మా తండ్రి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ పదవి ఉన్నా పదవి లేకపోయినా పోరాటానికైనా దేనికైనా సిద్ధమైన, తక్కువ టైంలో పదవి వచ్చినా ఆ పదవికి ఇలువ నిలబెట్టే బాధ్యత ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే ప్రధాన విశాఖపట్నంలో విలువలతో కాపాడే ప్రజలు ఉన్నారు. ఆ ఇలువలు నిలబెడితే ప్రజలు ఈవేళ బ్రహ్మరథం పెట్టింది విశాఖపట్నానికి తెలుగుదేశం పార్టీకి. రేపు మరలా ఇలువను నిలబెట్టి నేను కూడా పనిచేస్తే రేపు విశాఖపట్నం కార్పొరేషన్లో టోటల్ కార్పొరేట్లన్నీ గెలిపించుకునే బాధ్యత నాలో కూడా మా నాయకులు సలహాల మేరకు నడిపించి రేపు గెలిస్తే నాకు అదే కృతజ్ఞత. నా ఇలువలకి నా ఇన్ని సంవత్సరాలు రాజకీయ చరిత్రలో మా తండ్రి దగ్గర నుంచి చేస్తున్న దానికి నాకు ఆ ఇలువలు నిలబడితే నాకు చాలు. అంతకంట నాకేం అక్కర్లేదు. సేవలు అంటారా, అధికారులు ఉన్నారు. ఎక్కడా లేని ఆదాయం వచ్చిన కార్పొరేషన్ విశాఖపట్నం. కొన్ని తప్పులు ఉన్నాయి, రివ్యూలు చేస్తూ తప్పులన్నీ సరిదిద్ది ఆ రోజు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల ముందే పీలా మహాలక్ష్మి కొడుకు పీలా శ్రీనివాసరావు మేయర్ అభ్యర్థిగాని ప్రకటించడం ఆ రోజే నాకు గర్వకారణం. ఈరోజు ఈ పదవి రావడం కూడా అంతా గర్వకారణం. అంటే ఏ టైం అయినా ఆ రోజు ఏ మంచి ముహూర్తాన్ని చంద్రబాబు నాయుడు గారు నన్ను మేయర్ అన్నారో ఆ రోజు ఏదైతే ప్రజలకి అందుబాటులో పాలన ఇస్తానన్నామో, ప్రతి ఒక్కరికి నీరు సప్లై ఎవరికైనా లేకపోయినా ప్రతి ఒక్కరికి ఇంటింటికి ట్యాప్ ఇస్తామన్నామో, ఇటువంటి పథకాలు కూడా మా ప్రభుత్వంతో డిస్కస్ చేసి, మా మంత్రులతో డిస్కస్ చేసి మంచి పాలన ఇవ్వనందుకు నాకున్న టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడే దాంట్లో 70% అయినా కష్టపడి నా పదవికి నేను న్యాయం చేస్తానని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను.